సార్ ఇప్పుడు ఎలాంటి క్రానిక్ డిసీజెస్ వచ్చినప్పుడు లంగ్ డిసీజెస్ లక్షణాలు ఎలా ఉంటాయి అంటే కొంతమందికి సీజనల్గా వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి, అలా కాకుండా పర్మనెంట్గా ఉంది ఇది పెద్ద ఇష్యూ అని చెప్పి వాళ్ళు ఎలా ఐడెంటిఫై చేయాలంటారు? అంటే దీన్ని క్రానిక్ డిసీజెస్ని రెండు రకాలుగా కన్సిడర్ చేస్తాం. ఒకటేంటంటే వచ్చిపోతూ ఉంటాయి కానీ అవి రిపీటెడ్గా వస్తూనే ఉంటాయి, అటాక్స్. సో బేస్లైన్గా మన బాడీ నేచర్ని బట్టి లైక్ ఆస్తమా. సో ఆస్తమా అనేది వచ్చినాక పోదు. సో దానికి ఒకసారి వస్తే అది దీర్ఘకాలిక వ్యాధి కింద తీసుకోవాలి. అయితే మధ్యలో వీళ్ళకి రిలీవ్ అయిపోతుంది కానీ మళ్ళీ సీజన్ మారినప్పుడు వాళ్ళ పడంది పీల్చినప్పుడు సమ్ అదర్ ఇష్యూ తిన్నప్పుడు తాగినప్పుడు ఏదో పడంది బాడీలోకి వెళ్తే వస్తుంది. సో ఆ విధంగా జబ్బుని దీర్ఘకాలికంగా వాళ్ళు అప్స్ అండ్ డౌన్స్ చూస్తూ ఉంటారు. అదే జబ్బు కొంత స్టేజ్ మారి ఆరు ఎక్కువయ్యి క్రానిక్ కంటిన్యూస్గా ఉండిపోతుంది. సో దీన్ని క్రానిక్ పర్సిస్టెంట్ ఆస్తమా అంటారు. అంటే ఇంకప్పుడు లక్షణాలు ఇంక 24 గంటలు 365 రోజులు కొంతమందికి ఉండే రోజు ఛాన్స్ ఉంటుంది. సో ఫస్ట్ వచ్చిపోయే దాన్ని దీర్ఘకాలిక వ్యాధి అంటాం. దాన్ని స్టేజ్ మొదటిది క్రానిక్ పర్సిస్టెంట్ అయిపోయింది, దీన్ని కూడా దీర్ఘకాలికంగా ఇంకా ఎక్కువ అయిపోయింది అన్నట్టు అంటాం. కానీ కొన్ని జబ్బులు ఒకసారి స్టార్ట్ అయితే ఇంకా అయిపోవు, లైక్ సిఓపిడి. సో లక్షణాలు ఎలా ఉంటాయి అని అంటే యూజువల్గా వీళ్ళకి ఏంటంటే ఇన్సిడియస్ ఆన్సర్ అంటే మెల్లగా స్టార్ట్ అవుతాయి. ఏదైనా ఇప్పుడు జ్వరాలు రావటం, ఇన్ఫెక్షన్ రావటం అంటే సడన్గా ఈరోజు బాగానే ఉంటారు, రేపటికి వాళ్ళు జ్వరం వస్తుంది, డౌన్ అవుతారు, సిక్ అయిపోతారు, దగ్గు జలుబు ఇవేవో వస్తాయి, లంగ్ ప్రాబ్లం, తర్వాత ఆయాసాలు వస్తాయి, మెల్లగా మందులు వేసుకుని వెంటనే ఒక వారం రోజులు రికవర్ అయిపోతారు. కానీ దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవాళ్ళు ఏమవుతుందంటే ఏదైతే ఇట్లా ఆయాసం స్టార్ట్ అయ్యి వాళ్ళకి తెలవటం స్టార్ట్ అయిందో అప్పటి నుంచి వాళ్ళకి అది ఏదో ఒక కండిషన్లో వాళ్ళకి కనబడుతూనే ఉంటుంది ఇక లైఫ్లో. అంటే లంగులు డ్యామేజ్ అవ్వటం స్టార్ట్ అయ్యి డిస్ట్రాయ్ అవుతున్నప్పుడు ఏదో ఒక స్టేజ్లో అది మనకి లక్షణాలు కనబడకుండా మెయింటైన్ చేయగలిగే కెపాసిటీ కోల్పోయి ఇక లక్షణాలను ఇవ్వటం స్టార్ట్ చేస్తుంది. అంటే వాడు అప్పటిదాకా బాగున్నవాడు సడన్గా నడుస్తూ అప్పు ఎక్కుతున్నప్పుడు, మెట్లు ఎక్కుతున్నప్పుడు ఏదో ఒక స్టేజ్లో వాడికి ఆయాసం తెరవడం స్టార్ట్ అవుతుంది. ఈ ఆయాసం ఒకసారి వచ్చి తగ్గిపోయి మళ్ళీ రాలేదు అంటే డిఫరెంట్ కండిషన్, వాళ్ళు దానికి కారణాలు కానీ వాళ్ళకి అలా వచ్చింది ఎప్పుడు చేసినా వస్తుంటుంది. సో కొన్నిసార్లు అలా ఇన్సీరియస్గా స్టార్ట్ అవుతుంది. కొంతమందికి మెల్లగా దగ్గు స్టార్ట్ అవుతుంది, పొడి దగ్గు అని యూజువల్గా ఉంటుంది, అలా దగ్గుతూనే ఉంటారు. సో ఆ దగ్గు ఎప్పటికీ తగ్గదు ఒక్కసారి. దానికి కారణం అంటే లంగులో ఈ క్రానిక్ చేంజెస్ వచ్చేసి డిస్ట్రక్షన్ వచ్చి ఫైబ్రోటిక్ చేంజెస్ రావటం కానీ ఆయాసం ఎక్కువైపోవడం, దగ్గు వస్తూ ఉంటుంది. సో ఇట్లా మెల్లగా స్టార్ట్ అయ్యి అలాగ పర్సిస్టెంట్ అవుతూ అప్స్ అండ్ డౌన్స్ కూడా చూపించిన అవి అట్లా ఉంటూ లక్షణాలు ఒకసారి వచ్చింది ఉండిపోతే యూజువల్గా దగ్గు, ఆయాసం, డిఫికల్టీ, సమ్ బ్లోటింగ్ సెన్సేషన్ ఇలా ఉంటుంది కొంతమందికి. చాలామంది వస్తుంటారు బ్లోటింగ్ అంటే ఏంటంటే పొట్టబురిపి అయిపోతుంది, దాన్ని ఏమనుకుంటారంటే ఎసిడిటీ అనుకొని పేగులు ఏదో ప్రాబ్లం ఉందనుకొని వస్తారు. సో బేసిక్గా ఏమవుతుందంటే ఈ రెస్పిరేటరీ ప్రాబ్లంలో ఈ స్మాల్ ఎయిర్వేస్ అని ఉంటాయి, ఇది పొల్యూషన్లో కానీ ఆస్తమాలో కానీ 60% to 70% ఎఫెక్ట్ అయిపోతుంది. వాళ్ళకి ఎయిర్ ట్రాపింగ్ అనేది ఉంటుంది. సో ఎయిర్ ట్రాపింగ్ ఉండి లంగ్ కొంచెం ఎక్స్పాండెడ్ స్టేజ్లో ఉండిపోతుంది, ఫ్రీగా గాలి వెళ్ళదు వాళ్ళకి. అందువలన ఈ డయాఫ్రమ్ ఏదైతే ఉందో అది కొంచెం కింద కొత్తంతా ఉంటుంది. వాళ్ళకి ఎప్పుడు బ్లోటింగ్ వచ్చేసి అబ్డామిన్ పైకి రావటం, తిన్నా తాగినా అది ఇంకా ఎక్కువైపోయి ఇబ్బంది పడటం జరుగుతుంది. వాళ్ళు ఫస్ట్ అలాంటి కండిషన్స్ని ఏమనుకుంటారంటే పొట్టకు సంబంధించిన జీర్ణ సమస్య అని వాళ్ళు ఫస్ట్ అక్కడికి వెళ్ళి అన్నీ చేయించుకున్నాక కూడా అది కాకుండా అది రిలీవ్ అవ్వదు, బికాజ్ అక్కడ ప్రాబ్లం లేదు. సో బేసిక్గా ఏంటంటే ఇలాంటి సమస్యలు కూడా వాళ్ళకి బయటపడుతుంటాయి. సో ఎవరికైతే ఈ పొట్ట ఉబ్బరం ఉండి ఒకసారి తినగానే వంగిని పని చేయాలన్నా, మెట్లు ఎక్కాలన్నా చాలా ఇబ్బందులు పడుతుంటారు, వాళ్ళకి కరెక్ట్గా లంగ్ అనేది వైలేట్ చేయాల్సి వస్తుంది.